ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చుకుంటే మనం అత్యంత సురక్షితమైన దేశంలో ఉన్నాం. ఈ దేశ పౌరుడు అయినందుకు మనం ఎంతో గర్వించాల్సిన విషయం. మరి ముఖ్యంగా మన దేశాన్ని అత్యంత సమర్థవంతంగా పరిపాలిస్తున్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ పాలనలో మనం ఉన్నాం. మనకి కావలసింది ఈ సందర్భంలో దేశభక్తి మాత్రమే కాదు, దేశంలో జరుగుతున్న అనేక విషయాలపై అవగాహన కూడా. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే, చాలా మంది మూర్ఖులు, ముష్కరులు ఈ సందర్భంగా ఇతర దేశాల్లో జరుగుతున్న విషయాల్ని మన దేశంపై కూడా కులమానం చూస్తున్నారు. అందుకు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు చేస్తూ దేశంలో కూడా అశాంతిని లేపాలని, రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కనుక మనందరం అప్రమత్తతో ఉండాలి. మన దేశ సమగ్రతను కాపాడుకోవాలి. కొందరు రాజకీయ నాయకులు కూడా తమ ప్రసంగాల ద్వారా లేదా తమ చేష్టల ద్వారా దేశంలో అసమ్మతిని రేకెత్తించాలని చూస్తున్నారు. కనుక మనం అటువంటి దుర్మార్గులకి తగిన విధంగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. అది మన మాటల ద్వారా, చేతల ద్వారా కాదు, మన పొదుపు ద్వారా. సిలిండర్ లేదని ధర్నాలు చేస్తున్నారు, కానీ మన ప్రక్క దేశాలు చూడండి, ప్రాణాలే పోతున్నాయి, దేశమే నాశనం అవుతుంది. కేవలం సిలిండర్ కోసం మనం దేశాన్ని దుమ్మెత్తి పోస్తామా? మన దేశ రాజకీయ నాయకుల్ని తోడ్పడదామా? చెప్పండి. మనం జాగ్రత్తతో మెలగాలి. సిలిండర్ కాదు కావాల్సింది, సహనం కావాలి. ఒకవేళ సిలిండర్ లేకపోతే ఇవాళ కాదు రేపు కాదు ఎలుటి వస్తుంది, కానీ మనం సహనం కోల్పోతే దేశ అభివృద్ధి కూడా కుంటుపడిపోతుంది. కనుక ఈ విషయాన్ని గమనించాలి. ఎవరు కూడా కావాలని దేశంలో లేనిపోని కల్లోలాల్ని చేయాలని ప్రయత్నించరు, ఒక్క మూర్ఖులు, ముష్కరులు తప్ప. ఈ విషయాన్ని మనందరం గమనించాలి. కొన్ని చోట్ల పెట్రోల్ లేదని బందులు చేస్తున్నారు, కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్ దొరకడం లేదని రాస్తా రోకోలు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. కానీ మనకున్నంతలో పొదుపుగా వెళ్దాం. కేవలం కొద్ది రోజులు మాత్రమే మనం సహనంగా ఉంటే మన భావితరాలన్నీ కూడా బాగుంటాయి. అదే విధంగా మనం కరోనాను చూపించిన విద్యత ఈ సందర్భంలో కూడా చూపిద్దాం. మన దేశ సమగ్రతను కాపాడుకో ప్రయత్నం చేద్దాం. నిన్న పార్లమెంట్ లోను, పార్లమెంట్ బయట కూడా ఒక యువక నాయకుడు సిలిండర్ల కోసం లేదా ప్రధాని ఎలగమెలగాలో చెప్పుతూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు. అది సిగ్గుపడాల్సిన విషయం. వాళ్ళ తాతలు, వాళ్ళ నాయనమ్మలు ఉన్నప్పుడు దేశం సర్వం భ్రష్టు పట్టిపోయింది. ఆ సంగతి అందరికీ తెలుసు. ఈ రోజు పుట్టిన పిల్లలకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే దేశం స్వతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు దాటినప్పటికి కూడా కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం పరిగణిస్తున్నాం. దానికి కారణం గత పాలకులు. గత 15 సంవత్సరాలు బట్టే దేశాభివృద్ధి చెందుతుందన్న విషయం ఈ రోజు జంజీలని చెప్పుకునే యువత అందరికీ తెలుసు. అంతకు ముందు దేశం ఎలా ఉండేది? చాలా ప్రాంతాలకు కరెంట్ ఉండేది కాదు. అదే విధంగా ప్రయాణ రాష్ట్రాలు ఉండేవి కాదు. కేవలం ఏదో పురాతన పేదరిక దేశంలో ఉండే సౌకర్యాలు మాత్రమే మనకు కూడా ఉండేవి. ఎంత మందికి తెలుసు? 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం కట్టెల పొయ్యిలతో కాలం చేసిన మన అమ్మల బాధలు ఎంత మందికి తెలుసు? ఒక టెలిఫోన్ కావాలంటే నెలల తరబడి ఎదురు చూసిన మన తండ్రుల బాధలు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, కేవలం కూలి నాలి చేసుకుంటూ ఇతర దేశాల మీద ఆధారపడుతూ బతికే ఇండియా ఎక్కడ? ఈ రోజు స్వయం సమృద్ధి సాధిస్తున్న ఈ భారతదేశం ఎక్కడ? కనుక మనం ఇవన్నీ గమనించాలి. మన నేటి పాలకుల కృషి వల్లే మనకి చాలా విషయాలు, అభివృద్ధి ఫలాలు మనకు అందుతున్నాయి. కనుక మనం సమన్వయంతో, సహనంతో మెలిగి మన దేశం యొక్క ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేయాలి. కాశ్మీర్ వెళ్లాలంటే ఒక పాకిస్తాన్ కి వెళ్లేటట్టు ఉండేది ఒకప్పుడు. నేడు కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం అయ్యింది. అదే విధంగా చాలా ప్రాంతాలని మన ఆధీనంలో ఉండేవి కాదు. కానీ నేడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మరియు మన నరేంద్రుడి నాయకత్వం వల్ల మనం స్వేచ్ఛా వాయువుల్ని చాలా ఆనందంగా పీల్చుకోగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ముష్కరులు విలయతాండం చేస్తూనే ఉన్నారు. వారికి జన్మకు బుద్ధి రాదు, కానీ విద్యునైన మనకు మాత్రం వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు. కనుక రానున్న రోజుల్లో మనం బుద్ధి చెప్తాం. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రపంచంలో యుద్ధం జరుగుతున్న వేళ మనం సహనంతో వ్యవహరిద్దాం. మన దేశానికి ఎంతో కొంత సహకారం అందిద్దాం. సహకారం అంటే ఏదో మన జోబులు డబ్బులు ఇవ్వడం కాదు, మనం సహనంగా ఉండడం. సహకారం అంటే మన శాంతియుతంగా ఉండడం, ఉన్నదాంతో సర్దుకుపోతూ దేశానికి మనం భారం కాకుండా ఉండడం. కనుక మిత్రులారా ఆలోచించండి. దేశానికి మనం ఎంత ఉపయోగపడం. గతంలో పెద్దలు చెప్పారు, దేశం నాకేమిచ్చిందనే కాకుండా దేశానికి నేనేమిచ్చాననేది కూడా ఆలోచించాలి. కనుక ఆ తరుణం ఆసన్నం అయ్యింది. చిన్న విషయాలకి రోడ్లు ఎక్కొద్దు, సహనంగా ఉందాం, సర్వం మందనుకుందాం, అందరినీ ప్రేమిద్దాం, అందరూ మనం ఉందాం. నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్. దీని మీద మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.